హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. ఇంకా ఈరోజటి బ్లాగ్ అండి. ఇంకా మాప్ పెట్టేసుకొని ఊడ్చేసాను. ఊడ్చేసి మాప్ పెట్టేసి ఇంకా సింపుల్గా ముగ్గు వేస్తున్నానండి. ఇంకా అర్జున్కి యాజ్ యూజువల్గా మళ్ళీ బాక్స్ తెలుసు కదా, ఇంకా రోజు వాడికి బాక్స్ పెట్టేసేయాలి. ఇంకా వాడికి స్నాక్స్ బాక్స్కి ఏమో పాప్కార్న్ పెట్టేశాను. ఇంకా లంచ్ బాక్స్కి ఏమో నార్మల్గా ఇంకా మొన్న సాంబార్ అది పెట్టేశాను. సాంబార్ కర్రీస్ అన్నీ అయిపోయాయి. ఇంకా మమ్మీ ఇంకా ఏమైనా వెరైటీగా చేసి పెట్టు మమ్మీ అని అంటున్నాడు. ఏం వెరైటీ, ఎన్ని వెరైటీస్ చేసినా వాడికైతే సరిపోవండి. సో ఇంక ఈరోజు కొంచెం స్కిప్ చేసేసాను. వాడి పూర్తికి ఒక చిన్న ఉల్లిగడ్డ కర్రీ చేసి మంచిగా టేస్ట్ అవుతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఉప్పు కారం వేసి బాగా కొంచెం మాడనట్టు చేస్తే కర్రీ చాలా టేస్ట్ అవుతుంది. సో అలా చేసి వాడికి అలా ఆ కర్రీ అంటే ఇష్టము. ఇంకా వాడి పూర్తికి అనేసి ఓన్లీ వాడికి ఒక ఆనియన్ కట్ చేసి ఇంకా కర్రీ చేసి వాడికి కలిపి పెట్టేశాను. ఇంకా ఇది పద్మ ముగ్గు అంటారో ఏంటిదో ఇంకా ఈ ముగ్గు వేశానండి. ఓకే, బాగానే వచ్చింది. మరీ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు, కానీ ట్రై చేశాను. కానీ బాగానే ఉంది ముగ్గు. ఇంకా ఇది ముగ్గు మొత్తం వేసేసాను. ఇంకా టిఫిన్కి మాత్రం పొంగనాలు వేశానండి ఈరోజు. ఇంకా దోశలు అవి అన్నీ అయిపోయాయి. ఇంకా పొంగనాలు వేయక చాలా రోజులైంది కదా అనేసి ఇంకా వాడు అడిగాడు, మమ్మీ పొంగనాలు వేయి అన్నట్టు. ఇంకా వాడి కోసం అనేసి పొంగనాలు టిఫిన్కి వేసి చట్నీ చేశాను. ఇంక ఇవి మార్నింగ్ కూరగాయలండి, ఫ్రెష్గా వచ్చాయంటే ఇంకా మా వారు 1 వీక్కి సరిపడినంత మొత్తం తీసుకొని వచ్చేసారు. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా, వరుణ్ అల్లరి చేస్తూ ఉన్నాడు. వాడికి చెప్పినా కూడా అర్థం కాదు. ఇంకా చెయ్యకు నాన్న, చెయ్యకురా అని చెప్తుంటే ఓకే అంటాడు, మళ్ళీ అలానే సౌండ్ చేస్తాడు. ఇంకా ఏం చేస్తాం, చిన్న పిల్లగాడు కదా, ఇంకా ఏం చేయలేము. సో ఇక్కడ పచ్చిమిర్చి తీసుకొచ్చాడు. ఇంకా పచ్చిమిర్చి, పాలకూర, కరివేపాకు ఇవన్నీ తీసుకొచ్చాడు. నేను ఇంకా ఒక్కొక్క కవర్లో నుంచి తీసేసి ఇలా నీట్గా కవర్లో మొత్తం ఇలా ముడి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఈ కూరగాయలన్నీ 1 వీక్కి సరిపోతాయి మాకి. సో తర్వాత కొత్తిమీర కూడా తీసుకొచ్చాడు. కొత్తిమీర కూడా ప్రతి దాంట్లో వేసేసుకుంటా. ఇంకా ఇది చిక్కుడుగాయ కూడా తీసుకొని వచ్చాడు. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయంట. ఇంకా 1 వీక్కి సరిపడా మొత్తం తీసుకొని వచ్చేసాడు ఒకటేసారి. సో ఏ రోజు ఫ్రెష్గా ఉంటే ఆ రోజు, అంటే నేను ఈవినింగ్ అలా చెప్తాను కూరగాయలు ఏం లేకపోతే, ఇంకా ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొస్తాడు. కానీ ఈరోజు అన్నీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనేసి ఇంకా 1 వీక్కి సరిపడినంత మొత్తం తీసుకొని వచ్చేసాడు. ఇంకా క్యాప్సికమ్ కూడా 1/2 కేజీ అలా తీసుకొచ్చాడు. యాక్చువల్గా 1/2 కేజీ ఎక్కువ అయిపోతాయి 2 టైమ్స్కి చేయడానికి. ఇంకా చిక్కుడుకాయ కూడా 1/2 కేజీ తెచ్చాడు. చిక్కుడుకాయ చపాతీలు చేసుకుంటే కర్రీకి మొత్తం సరిపోతుంది. అంటే చపాతీకి ఫుల్గా పెట్టుకొని తినేస్తాము. ఇంకా టమాటాలు అయితే 1 కేజీ తీసుకొని వచ్చాడు. సో టిఫిన్స్లోకి దీంట్లోకి వేస్తాను నేను. టమాటాలు ఏంటి, నేను టిఫిన్ చెయ్యను. సో మాకు 1 వీక్కి 1 కేజీ టమాటాలు అలా పడతాయండి. అంటే నార్మల్గా ఇంకా టమాటా చారు, టమాటా పప్పు అలా చేస్తుంటాను. ఇంకా క్యారెట్లు, వంకాయలు తీసుకొని వచ్చాడు. ఇంకా అవి కవర్లో వేరే పెట్టడానికి కవర్ లేదు కాబట్టి ఆ రెండిట్లో వేసేసి ముడి వేసేసి ఇంకా పెట్టేస్తున్నాను ఇక్కడ మొత్తము. ఇంకా అది మొత్తం అది కరివేపాకు ఉంది కదండి, కరివేపాకు మొత్తం చించి ఈ కవర్లో పెట్టేసి ఇంకా మొత్తం ముడి వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కవర్స్ మొత్తము. సో 1 వీక్కి సరిపడా మొత్తం తీసుకొని వచ్చేసాడు మా వారు. ఇంకా చూడండి, ఇలా మొత్తం కట్టేసి పెట్టేసాను. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మొత్తము. ఇంకా అవన్నీ సర్దేశాను. ఇంకా మార్నింగ్ కాబట్టి ఇంకా చెప్పాను కదా అర్జున్కి పొంగనాలు వేస్తాను అనేసి. నేను పిండి పొంగనాలకి, దోశలకి సేమ్ పిండి యూస్ చేస్తానండి. ఎక్కువ దోశలే తింటాము. సో దోశలు కాకుండా ఇంకా వాడికి దోశలు బోర్ వచ్చాయి. సో అందుకనేసి పొంగనాల్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను, జీలకర్ర వేస్తున్నాను.
సాల్ట్ వేస్తాను, కరివేపాకు వేస్తాను, ఇంకా కుదిరిన వాళ్ళు కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు. సో నేను ఇక్కడ కొత్తిమీర, పచ్చిమిర్చి వేయడం లేదు. మా వరుణ్ తినడు, కొత్తిమీర తినడు. ఇంకా వాడు కొంచెం చిన్నగా ఉన్నాడు కాబట్టి పచ్చిమిర్చి వేస్తే వాడికి అంటే తినేటప్పుడు వాడికి వస్తాయి అనేసి నేను పచ్చిమిర్చి వేయకుండా అర్జున్కి, వరుణ్కి ఫస్ట్ ఒక 2 ఆయిల్ అలా వేసి పక్కన పెట్టేస్తాను. నాకి, మా వారికి పచ్చిమిర్చి, మిగతావి కొత్తిమీర అవన్నీ వేసేస్తాను. ఇంక ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఇంకా పొంగనాలది పెట్టేసాను. ఇంకా ఫస్ట్ ఆయిల్ వేయాలి కాబట్టి ఫస్ట్ దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడ్డది. ఇంకా ఏం చేయలేము. ఇంకా మొత్తం దాంట్లో ఆయిల్ మొత్తం వేసేసి ఇంకా పొంగనాలు వేసేసాను. మొత్తం ఒక దాంట్లో ఒకటి కొంచెం నేను తక్కువనే వేస్తానండి. ఇంకొకటి మా పిల్లలకి పొంగనాలు ఇట్లా మెత్తగా ఉంటే నచ్చదు, క్రిస్పీ లాగా ఉండాలి. వాడి కోసం అనేసి ఇంకా పొంగనాలు నేను కొంచెం క్రిస్పీ దానిలాగా చేస్తాను, మొత్తం మెత్తగా చెయ్యను. ఇంకా అది పెట్టేసి దానిపైన మూత పెట్టేసి ఇక్కడ ఇంకా చట్నీ చేస్తున్నాను. అర్జున్కి చట్నీకి ఇంకా దీంట్లో పుట్నాలు, పల్లీలు 2 వేసి చేస్తాను. కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ పల్లీల చట్నీ అయితే వాడు తినడు. వాడి కోసం అనేసి ఇంకా పుట్నాలు, పల్లీలు, ఇంకా సరిపడినంత పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి వేసి కొంచెం లైట్గా చింతపండు వేసి ఫస్ట్ మిక్సీకి పట్టేస్తాను. క్యాప్ పెట్టేసి మొత్తం మిక్సీకి పట్టేస్తాను. జీలకర్ర కూడా వేసాను. మొత్తం క్యాప్ ఒక వాయి మొత్తం ఇట్లా తిప్పేసి అందులోనే ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి వాటర్ పోసి ఇంకొక అంటే ఇంకొక మిక్సీకి ఇలా పట్టేస్తే ఇంకా సింపుల్గా నేను నా స్టైల్ చట్నీ, పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా చట్నీ అయితే బాగా కుదిరింది. అది మీకు కూడా తెలుస్తుంది. చూసారు కదా ఎంత మంచిగా థిక్ గ్రేవీతోనే వచ్చేసింది. ఇక్కడ ఇవి చేంజ్ చేస్తున్నానండి, మలిపేస్తున్నాను. చట్నీ చేసేలోపు ఇవి తిప్పి వేయాలి అనేసి వీటిని మొత్తం తిప్పి వేస్తున్నాను ఇలా. ఇంకా మొత్తం తిప్పి వేసేసాను. ఇంకా చెప్పాను కదా నేను కొంచెం క్రిస్పీగా చేస్తాను అనేసి. ఇంకా వరుణ్కి కొంచెం లోన మెత్తగా ఉంటే తినడు. సో వాడి కోసం అనేసి మధ్యలో ఇలా హోల్స్ లాగా పెట్టేస్తే అది పైన ఇది మొత్తం వెళ్ళిపోయి కొంచెం క్రిస్పీ లాగా అవుతాయి. ఇంకా వాడి కోసం అనేసి చట్నీ ప్లేట్లో వేసి వాడికి ఇచ్చేస్తున్నాను. ఇంకా స్నాక్స్కి వాడికి పాప్కార్న్ పెట్టానని చెప్పాను కదండి. ఇంకా పాప్కార్న్ కోసం కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసేసాను. ఆచి తీసుకొచ్చి ఒక 10 మినిట్స్ కాదండి 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసేస్తే ఇంకా అవే పాప్కార్న్ మొత్తం అయిపోతాయి. సో వాడు చెప్తాడు, మమ్మీ కొంచెం స్పైసీగా చేయి పాప్కార్న్ అని చెప్తాడు. వాడి కోసం అనేసి నేను సపరేట్గా కొంచెం కారము, కొంచెం సాల్ట్ వేసి మొత్తాన్ని కలిపేసి ఒక 5 మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసేస్తాను. ఇంకా రెడీ అయిపోయాయి పాప్కార్న్. ఇంకా స్నాక్స్ బాక్స్లో పాప్కార్న్ పెట్టేస్తున్నాను. ఇంకా పెట్టేసి క్యాప్ పెట్టేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాత వచ్చేసి నార్మల్గా ఇంకా లంచ్కి రైస్ పెట్టేస్తున్నాను. వాడికి ఉల్లిగడ్డ కర్రీ అంటే చాలా ఇష్టం. వాడి కోసం అనేసి ఉల్లిగడ్డ కర్రీ చేశాను. వాడి పూర్తికే చేశాను కర్రీ కూడా. ఇంకా తర్వాత మేము దోశలేమో టిఫిన్కి చేసేసుకున్నాం. ఇంకా తర్వాత నేను ఏమైనా కర్రీ చేసుకోవచ్చు అనేసి ఇంకా చూసారు కదా దాంట్లో కూడా కొంచెమే కనిపిస్తుంది. సో ఇది ఫ్రై కాబట్టి మొత్తం మిక్స్ చేసి కలిపి పెట్టేస్తాను. ఇంకా సపరేట్ బాక్స్లో ఏం పెట్టేసాను. ఫ్రై ఉంటుంది కాబట్టి రైస్ బాగానే టేస్ట్ ఉంటుంది. ఇంకా వాటర్ బాటిల్లో వాటర్ మొత్తం ఫిలప్ చేసేసి వాడి లంచ్ బ్యాగ్లో పెట్టేసాలి. వాటర్ బాటిల్ నింపుకుంటే కూడా అర్జున్ నింపుకోడు. మమ్మీ నువ్వు చేయొచ్చు కదా మమ్మీ అని అంటాడు. ఇంకా ఏముందిలే మనం ఇంకా నింపి పెట్టేస్తాను వాడి కోసం అనేసి. ఇంకా మన లంచ్ బ్యాగ్లో ఫస్ట్ లంచ్ పెట్టేసి స్నాక్స్ పెట్టేసి వాటర్ బాటిల్ మొత్తం పెట్టేసి నాప్కిన్ పెట్టేస్తాను. నాప్కిన్ పెట్టేసి ఇంకా క్యాప్ క్లోజ్ చేసేస్తాను. ఇంకా వాడిని పంపించేస్తాను. ఇంకా ఈ రోజటి సింపుల్ బ్లాగ్ ఇదండి.